స్టవ్ వెలిగించుకొని ఒక పాన్ తీసుకోవాలి. పాన్ హీట్ ఎక్కిన తర్వాత కొంచెం నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని నెయ్యి కొంచెం కరుగుతుండగా ఫుల్ మకానా వేసుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇట్లా మంచిగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత ఒకటి తీసుకొని చూడాలి మనం, కొంచెం ఇట్లా క్రిస్పీగా అవ్వాలి. క్రిస్పీ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇవి వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ బౌల్ పెట్టుకొని మళ్ళీ ఒకసారి బౌల్ పెట్టుకున్న తర్వాత కొంచెం మళ్ళీ నెయ్యి వేసుకోవాలి. కొంచెం అయితే సరిపోతుంది. ఇప్పుడు సిమ్లో పెట్టేసుకోవాలి. మొత్తం సిమ్లో పెట్టుకున్న తర్వాత కొంచెం కారం వేయాలి, కొంచెం ఉప్పు వేయాలి. ఫుల్ మకానికి సరిపోయేంతే ఉప్పు వేసుకోవాలి. కొంచెం పసుపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇవి అందులో యాడ్ చేసేసేయాలి. ఫుల్ మకానా యాడ్ చేసిన తర్వాత బాగా కలిసే వరకు మిక్స్ చేసుకోవాలి. ఫుల్ మకానా ఈ కారం ఉప్పు పసుపుకి వాటికి కారం ఉప్పు అన్నీ పట్టినాక కొంచెం చాట్ మసాలా వేసుకోవాలి. కొంచెం పుల్లగా బాగుంటుంది ఇట్లా వేసుకుంటే. మంచిగా ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని 1 మినిటే పెట్టాలి, లేకపోతే కారం ఉప్పు అవి మాడిపోతాయి. అట్లా కాకుండా కొంచెం 1 మినిట్ పెట్టుకొని మంచిగా అన్నిటికీ మిక్స్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి డిష్ అవుట్ చేసుకోవడమే. డిష్ అవుట్ చేసుకొని ఎంతో క్రిస్పీగా ఫుల్ మకానా రెడీ అవుతుంది. టేస్ట్ ఇట్.